ఇక్కడ చూస్తున్నాం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అలాగే ఇటీవల చర్చించిన అంశాల పురోగతిపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక చర్చ జరగనున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందుబాటులో అందిస్తారు. సో రమేష్, చెప్పండి, ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు? సో ప్రముఖ ప్రాధాన్యత ఏ అంశం మీద కొనసాగుతుంది? తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంతో ప్రారంభమైంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో గత 18 కాలానికి సంబంధించి 18 సార్లు కేబినెట్ మీటింగ్ అయింది. సుమారు 300 వరకు నిర్ణయాలను ఈ కేబినెట్ సమావేశాల్లో చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై వాటికి అమలు చేశామా లేదా, ప్రస్తుతం వాటి స్టేజ్ ఏంటి అనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. దాంతో పాటు రేషన్ కార్డుకు సంబంధించి 14 నుంచి చిన్న రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి ఫిల్టర్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. 13వ తేదీ వరకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారికి 14వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కూడా చర్చించుకున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్లని 2 నెలల లోపల నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే హైకోర్టులో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ తీర్మానం కూడా జరిగిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు అయితే త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఎలా ఉంటుంది, అట్లాగే ఈ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్ల అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించనున్నారు. దాంతో పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ఏపీతో జల వివాదాలు వస్తున్న నేపథ్యంలో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయం ఏపీతో వివాదాలు ఉన్నాయి. దాంతో పాటు ఇప్పటికే కేసీఆర్ ని అసెంబ్లీ రావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇటు ప్రభుత్వం నుంచి పార్టీ తరఫు నుంచి కూడా కోరుతున్నప్పటికీ ఆయన రావడం లేదు. అట్లాగే బహిరంగ చర్చ ఏదైతే ఉంటుందో కానీ ఇతర ప్రాంతాల్లో కేటీఆర్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలని ప్రభుత్వం నుంచే నిర్వహిస్తే ఎట్లా ఉంటుందనే అంశాన్ని కూడా
చర్చించే అవకాశం ఉంది. ఈ అంశాలను ముఖ్యంగా ఏపీతో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా తెలంగాణ హ్యాండిల్ చేయబోతుంది ఈ సమస్యని, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ జలశక్తి మంత్రిత్వ శాఖతో కానీ, ఇటు కృష్ణా అట్లాగే ఈ వాటర్ బేసిన్ సంబంధించిన ట్రిబ్యునల్స్ విషయంలో లేదా కోర్టుల ద్వారా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందనే అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు తేదీలను కూడా ఖరారు చేసే అంశం కూడా చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. వీటికి వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి